నైరుతి రుతుపవనాల ఆగమనం ఆరంభమైంది. ఈ నెల 17, 18 తేదీల్లో అండమాన్ నికోబార్ దీవుల రుతుపవనాలు ప్రవేశించవచ్చని 2 రోజుల క్రితం భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే ఒకరోజు ముందే అంటే శనివారమే అవి ఉత్తర దక్షిణ అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి లక్షద్వీప్ వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దాని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ఈ నెల 21 వరకు ఉరుములతో కూడిన సాధారణ వర్షాలు పడతాయన్నారు. వాతావరణంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీదేవ్ అందిస్తారు. శ్రీదేవ్, చెప్పండి, వాతావరణ అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? సిద్ధు, ఇది మరో 48 గంటల్లో పూర్తి స్థాయిలో అండమాన్ మొత్తం కూడా కవర్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడే తాజాగా విశాఖ వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఇప్పటికైతే మాత్రం దక్షిణ అండమాన్ తో పాటు ఈశాన్య బంగాళాఖాతం, అలాగే ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని భాగాలు మాత్రం ఈ అండమాన్ నైరుతి ఋతుపవనాలు వ్యాపించాయని చెప్పి విస్తరించాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీటి పరిస్థితులు కూడా చేసుకుంటే ఋతుపవనాల ఆగమనం కానీ వాటి కదలికలు కానీ పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని, మరో 48 గంటలు ఇది మొత్తం కూడా దక్షిణ బంగాళాఖాతంతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతం కూడా మొత్తంగా చూసుకుంటే మొత్తం అండమాన్ ప్రాంతం అంతా కూడా కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. ఈ రకంగా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారుల అంచనా వేసినట్లుగానే నిర్ణయించినట్లుగానే ఈ నెల 30 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సిద్ధు. ఓకే శ్రీదేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.